నిజమైన చెట్టు మొదల్లో నుండి వచ్చే కొమ్మలు ఇశ్రాయేలీయులు. ప్రియులరా, మనం ఎవరిమి అంటే మనం అంటుకట్టబడిన కొమ్మలం. నిజానికి ఇశ్రాయేలీయులకు వాగ్దానాలు ఉన్నాయి, ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క కృపలున్నాయి, దేవుని దీవెనలున్నాయి. కానీ మనకి ప్రియులరా, మనం వాగ్దానము లేనటువంటి వారము. జన్మతః మనకి ఎలాంటి వాగ్దానాలు లేవు. కేవలము ఆయన కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించుట ద్వారా నీవు నేను దేవుని కుటుంబములోనికి అంటుకట్టబడుతూ ఉన్నాం. ప్రియులరా, ఇప్పుడు ఏం చేశాడు మొర్దుకై అంటే ఆమెను తన స్వంత కుమార్తెగా అంగీకరించి హదస్సా పేరుని ఎస్తేరుగా మార్చాడు. ప్రియులరా, హదస్సా అనే పేరు ఎస్తేరుగా మారింది. హదస్సా అనగా ఇందాకే చెప్పాను, చిన్న మొక్క లేదా ఒక చిన్న పొద. అలాంటి ఆమెను ఎస్తేరు అనగా ఒక స్టార్, ఒక నక్షత్రముగా మార్చాడు. ప్రియులరా, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరిస్తే, ఆయన కుమారుడుగా కుమార్తెగా మనం ఆయనలో అంటుకట్టబడితే మనకు కూడా ఆయన ఒక కొత్త పేరిస్తాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనం యేసుతో అంటకట్టబడితే, యేసు ప్రభుని అంగీకరిస్తే మన పేరు మారిపోతుంది. ప్రియులారా, మనకి నీతిమంతుడనే పేరు, మనకి పరిశుద్ధులనే పేరు, మనకి సత్యవంతులనే పేరు, మనకి దేవుని భయభక్తులు కలిగిన వారనే పేరు. ప్రియులారా, మరి దేవుడు ఒక కొత్త పేరు ఏం పెడతాడో నాకు తెలియదు, కానీ అద్భుతమైన పేరిస్తాడు. మన పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. మనం మార్చబడాలి. ప్రియులరా, మన పౌరస్థితి మారిపోతుంది. నువ్వు మార్పు చెందావు అంటే, నువ్వు యేసుతో అంటకట్టబడటానికి ఇష్టపడ్డావు అంటే నీ పౌరస్థితి పరలోక పౌరస్థితిగా మారిపోతుంది. ఇది గొప్ప భాగ్యం ప్రియులరా. ఏమండి,